సరే బ్రో, ఇంతకుముందు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా సార్, ఒకటి యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అయింది సార్. ఐ థింక్ అది కర్నూలు డిస్ట్రిక్ట్ లో జరిగింది అనుకుంటా. ఏదో ఈ ఒక బాడీ చనిపోయిందని చెప్పేసి డాక్టర్ సర్టిఫై చేస్తే, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక పాస్టర్ చూపించేసి పట్టుకొని ప్రార్థన చేస్తే అతను బతికాడని చెప్పేసి ఒకటి వైరల్ అయింది సార్ యూట్యూబ్ లో. నేను చూశాను అది, నేను చూశాను. ఆ, దాని గురించి మా ఫ్రెండ్ అతను పాస్టర్ ఉన్నాడు. నేను కూడా ఒకప్పుడు క్రిస్టియన్ అండి. మా ఫ్రెండ్ ఉన్నాడు పాస్టర్. అతనికి ఫోన్ చేశాను అనమాట. అన్న ఇట్లా జరిగి ఇట్లా అయినారు కదా అన్న, ఏదన్నా విషయం అంటే చెప్పాడు అనమాట. అవును రవి, ఇట్లా జరిగింది. ఆ పాస్టర్ వచ్చేసి ఇట్లా ప్రే చేస్తే దేవుడు కనికరించి లేపాడు అతనంటే, బాగానే ఉందన్న. అతని ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు నా దాని రక్షణలో ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు నా? ఒక 30 years నుంచి ఉన్నాడు రవి అన్నాడు. మరి 30 years లో సంవత్సరానికి ఒక చొప్పున చేసుకుంటా 30 మంది బతుకుతుంది కదా పాడికన్నా సార్. అంతెందుకు అంతే మాస్టర్, కదా ఇప్పుడు సార్. నిజంగానే బతికిచ్చాడు అన్నారు అనుకోండి, చటుక్కున పర్సన్ పట్టుకుని ఎవరో అందరూ ప్రొటెక్షన్ తీసుకుని నీట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి, గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ అట్లీస్ట్ 1 or 2 మెంబర్స్ చనిపోతూనే ఉంటారు కదా, వాళ్ళు వయసు అయిపోయో లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ తోటి, వెళ్ళి ఒక పర్సన్ బతికించమని చెప్పండి. ఓకే, అలాగా ఒక 4-5 బతికిస్తే ఇంకా అందరు నోరు మూసేస్తారు కదా, దేవుని కృప అని చెప్పి నోరు మూసేస్తారు కదా. ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ అన్ని మూసేసుకోవడమే, అందరం క్రైస్తవుల్లో చేరిపోవటమే. ఒక్కసారి కనుక జరిగితే అందరం క్రైస్తవుల్లో చేరిపోవటం. ఎందుకంటే అక్కడ ఏసు కాపాడేస్తున్నాడు కదా, చచ్చిపోయిన వాళ్ళు ఏం అక్కర్లేదు మాస్టర్. అంతా ఇష్టం ఏం అక్కర్లేదు. దేవుని కృప అని చెప్పేసి కబుర్లు చెప్పడం, ఆయిల్ గీలు రాసేయటం, ప్రార్థనలు చేయటం, అంతే, మనుషుల్ని బతికించేయటం అన్ని చేసేయచ్చు. అది కావాలనే నాకు ఆయనకు సేమ్ ఇలాగే డిబేట్ జరిగింది సార్. ఫోన్ లో ఇద్దరం క్లాస్మేట్స్ అయితే ఇద్దరం ఇట్లా ఫోన్ లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. మరి ఇప్పుడు కయ్యూలు ఏబేలు ఇద్దరు ఉన్నారు కదా. ఏబేలు ఆ గొర్రెను పెడితే తీసుకున్నాడు. కయ్యను మాత్రం అవి ఈ పళ్ళు ధాన్యం పెడితే దేవుడిని రిజెక్ట్ చేశాడంటే, అతను బైబిల్ ఓపెన్ చేసి చూపించాడు. దాంట్లో క్రొవ్విన దూడ అని సార్. దాంట్లో క్రొవ్విన దూడ అంటే ఆ ఒక ఓడు క్రొవ్విన దూడ అనే ఒక ఓడు, ఆ ఒక ఓడు వల్ల దేవుడు ఆయన పెట్టిన దాన్ని రిజెక్ట్ చేశాడా? ఆయన యాక్సెప్ట్ చేసింటే బైబిల్ అంతా ఇంత లేదు కదా అని చెప్పింది సార్. ఇట్లా డిస్కషన్ బాగా జరిగింది. లాస్ట్ ఆయన కూడా సేమ్ ఇలాగే కోపడ్డాడు. ఇట్లా ప్రతి చిన్న విషయాన్ని పట్టుకుంటే బైబిల్ చాలా ఉన్నాయి. అసలు ఆదాము సృష్టించిన తర్వాత అసలు యాపిల్ అది నిషేధించబడిన ఫలం యొక్క ముక్క పెట్టదు కదా. అసలు అదే రాంగ్ కదా అన్నాడు. మరి కరెక్ట్ కదా, మిగులు పాయింట్ కరెక్ట్ కదా అన్న. నువ్వెట్లా నమ్మినావు అన్న సార్. అంటే ఆయనకు బాగా కోపం వచ్చేసింది. సరేనా కోపం వచ్చేసింది. సరేనా, ఎందుకులే మనకు ఎందుకు దానివల్ల మనకి ఎందుకు గొడవ కానీ నా ఒపీనియన్. ఇంకోటి ఏమంటే మళ్ళీ డైనోసార్లు ఈ బైబిల్ ఎందుకు లేవన్నా, వాటి సృష్టించిన దేవుడు అయితే మళ్ళీ అంత పెద్ద జీవిని సృష్టించి చంపినప్పుడు, అది చంపింది సృష్టించింది కనీసం ఒక్క ఓడని ఉండాలి కదా, దాని పేరైనా ఉండాలి కదా, ఆ పేరు ఉండేది కదా అని అడిగాను సార్. అడిగితే ప్రతిదాన్ని దిగేద్దాం మా పేరు ఉన్నాయా, దాంట్లో లేవు కదా, ఆయనంత మాత్రం సృష్టించినట్టే అన్నాడు. సరే, దాన్ని సృష్టించి అడుగుతున్నాం. అంత పెద్ద నూరుగా చనిపోయినప్పుడు ఒక్కసారిగా చనిపోయాయి కదా. మరి మీకోసం వాటిని చంపి మిమ్మల్ని సృష్టించాలని కనీసం ఒక ఓడన ఉన్నారు కదా, ఒక వాక్యం ఒక లైన్ రాసి ఉండాలి కదా. మరి అది కూడా లేదే. మరి నోవా చెక్కతో షిప్ చేసినాడు, తర్వాత ఏమన్నా అతను తిమ్మింగిన కడపలో 3 ఇదేంది రాశారు. అంత పెద్ద భారీ ఆకారం ఉన్న జంతువు చనిపోయినప్పుడు, జంతువు ఒకేసారిగా చనిపోయినప్పుడు అంత పెద్ద విషయాన్ని రాయకుంటాడు దేవుడు. నువ్వు చెప్పండి ఒక విషయం అన్నా. అంటే అతను బాగా అంటే ఫ్రెండ్లీగానే జరిగింది మా డిస్కషన్. లాస్ట్ చివరికి వచ్చేసరికి ఆయన కొంచెం సీరియస్ అయ్యాడు అనమాట. ఆయన ఒపీనియన్ కనిపిస్తూ వస్తే కొంచెం ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనమాట. సరేనా, నువ్వు నీకు తెలియకపోతే ఎవరన్నా అడిగేసి మళ్ళీ ఒకసారి చెప్పాను నాకు నా డౌట్స్. నువ్వే ఫీల్ అవ్వద్దు, కోపడద్దు, మన ఇద్దరు ఫ్రెండ్స్, చిన్నప్పుడు క్లాస్మేట్స్ కదా, ఏదో దానికి అదొక అభిప్రాయం అడిగానంటే తప్ప వేరే ఉద్దేశం కాదు. డిగ్రేడ్ చేయడం కాదు, నాకు ఒకసారి తెలుసుకొని చెప్పాను.
పర్సనల్ గా తీసుకుంటారు ఎందుకో నాకు అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళకి పరిచయం అయిన మతం కదా అది. ఎవరో పరిచయం చేసిన మతం. ఒక్కోసారి అమ్మ నాన్నల నుంచి పరిచయం చేసిన మతం ఇది. రైట్. పర్సన్ నేను తిట్టట్లేదు కదా. జస్ట్ జనరల్ గా బైబిల్లో రాసి ఉన్న దాన్నే ప్రశ్నిస్తున్నాం అంతే కదా. అంటే నేను కూడా ఒకప్పుడు బాగా మంచి కట్టర్ క్రిస్టియన్ సార్. అదేలేండి అంటే మనకి పుట్టినప్పుడు లేకపోతే స్టార్టింగ్ లో అలాగే ఉంటది. తర్వాత మెల్లిగా దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలిసిన తర్వాత స్లోగా ఒకటి వదిలిపోతుంటది అనమాట. ఓకే. నేను ఫ్రెండ్స్ దూరం అవుతా సార్ దానివల్ల. ఇప్పుడు ఫ్రెండ్స్ హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, వాడు ఇంట్లో పూజ ఉంది దానికి ఇన్వైట్ చేస్తాడు. మనం పోయి ప్రసాదం తీసుకుంటే బాగుండదు కదా సార్. మనకి ఇక్కడ మనిషి దూరం అవుతున్నారు అన్నమాట. పాయింట్ ఏంటంటే వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడుతున్నారండి. ఇప్పుడు మనకి బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అన్నప్పుడు బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి. మతం అనే టాపిక్ దగ్గరికి ఎందుకు రావాలి? పాలిటిక్స్ అనే టాపిక్ దగ్గరికి ఎందుకు రావాలి? రైట్. ఆ రెండు రాకుండా పని చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి అవును ఏంటి ఈ మధ్య చర్చికి రావట్లేదు అని అడిగాడు అనుకోండి, అది రిలీజియస్ టాపిక్. అది దాని గురించి మాట్లాడకు. క్రికెట్ మ్యాచ్కి ఎందుకు రావట్లేదు అని అడుగు. అప్పుడు సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను రావట్లేదు. పద ఈ వారం వెళ్దాం అంటే క్రికెట్ మ్యాచ్కి వెళ్దాం పద, గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుందాం పద. సో అలా ఉండాలి. కానీ మతం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ని రిలేషన్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవటం? ఇప్పుడు మీరు క్రిస్టియన్, అతను క్రిస్టియన్ అని తెలిసినప్పుడు సరే మీరు మాట్లాడుకుంటారు, బాగానే ఉంది. ఇదేంటి సో అండ్ సో అలా జరిగింది, సో అండ్ సో వాక్యం ఎలా ఉంది అని మాట్లాడుకుంటారు. ఒక పర్సన్ ఇక క్రిస్టియన్గా లేడు లేదా నాస్తికత్వం వైపుకి వెళ్ళిపోయాడు, నమ్మకాలు వదులుకున్నాడు అని తెలిసిన తర్వాత ఆ పర్సన్ మీద ఇంకా అనవసరంగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకూడదు. ప్రతిదానికి వెళ్ళి అవును మీ నాస్తికులు ఇలా అంట కదా, నీకేమో నమ్మకాలు ఉండవు, మా ఏసీ ఇలా చేశాడు, ఈ సోది మాటలన్నీ చెప్పి అనవసరంగా డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కదండి, ప్రపంచం నిండా టాపిక్స్ ఉన్నప్పుడు ఈ మతాన్ని ఎదురుగా ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరే అలాంటి పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేయండి. చెప్పండి బాబు అంతా ఓకే, మన ఇద్దరం ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి పెరిగాం, నో ప్రాబ్లం. ఈ మతం అనేది ఒక కాన్సెప్ట్ చూసా, దీన్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేయి మాకు. ఓకే. దాని గురించి అసలు దాని దగ్గరకు తీసుకెళ్ళక. అసలు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఆ చర్చ్కి వెళ్ళాను, అక్కడితో ఆగిపోయింది అంతే. చర్చ్కి వెళ్ళాను, నువ్వు రావట్లేదు కదా, నిన్ను అడిగారు. నో డోంట్ ఆస్క్ దోస్ థింగ్స్. చాలా ఉన్నాయి. వెళ్ళి రెస్టారెంట్లోకి వెళ్ళి తినే పనులు ఉన్నాయి, ఏంటి సినిమాలు చూసే పనులు ఉన్నాయి, క్రికెట్లు ఆడుకునే పనులు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలకి వెళ్ళొచ్చు, ఉద్యోగాల గురించి మాట్లాడుకోవచ్చు, ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. మతం రాజకీయం అదే ఎక్కడ మారిపోతారా, మనసు మారిపోద్దా అని భయం. సినిమాలకు దానికి రాదు సార్. సార్ ఇంకోటి మన ఈ బైర నరేష్, లలిత్ కుమార్ వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను సార్. ఇద్దరు బేటీ వాళ్ళ ఇంటర్వ్యూ చూశాను యూట్యూబ్ లో. కానీ ఈ బైర నరేష్ మనస్ఫూర్తి చదివినట్టుగా లేదు సార్. చదవలేదండి, చదవలేదు సార్, చదవలేదు. అందుకే క్వశ్చన్స్ అతను చెప్తున్న ఆన్సర్స్ ని ఇతను క్వశ్చన్ చేయలేకపోతున్నారు సార్. ఇంకొకటి టక్కున చదివిన అందరికి గుర్తుండకపోవచ్చు అండి. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం చదివాడు అనుకోండి, ఇది వేస్ట్ బుక్ అని పక్కన పడేసాడు అనుకోండి, సడన్ గా గుర్తు కూడా రాదు కదా. ఇప్పుడు నాకు తెలుసు అందులో అతను తప్పు చెప్తున్నాడని, కాకపోతే నా దగ్గర ఇన్స్టెంట్ గా ఇది లేదనుకోండి, అంటే రెఫరెన్స్ లేదనుకోండి, దెన్ ఐల్ బి ఎట్ డిసడ్వాంటేజ్. అప్పుడు అతనేమో దబాయించి చెప్తాడు, నీకు తెలుసా సో అండ్ సో శ్లోకంలో సో అండ్ సో ఇదేంటి చాప్టర్ అండ్ శ్లోకంలో ఇలా ఉంది తెలుసా, ఎత్ర నార్జిస్తు పూజ్యంతి అని ఉంది తెలుసా అని అన్నాడు అనుకోండి, బాబు ఇంకో 10 శ్లోకాల్లో స్త్రీకి అసలు విలువే లేదు అని ఉంది, మరి ఆ సంగతి ఏం చేస్తావు అని అడిగితే ఏది చూపించు అని రెట్టిస్తాడు. స్పాట్లో మన దగ్గర అప్పుడు మన ధర్మశాస్త్రం బుక్ ఉండదు, పోనీ బుక్ తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, అప్పటికప్పుడు ఏమని ఎతుకుతాడు. రైట్. వాళ్ళకేంటంటే 1-2 శ్లోకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు బట్టి కూర్చుంటారు. వాళ్ళు మొత్తం నేను చెప్పాను కదా, మనుస్మృతి సిరీస్ లోనే చెప్పాను కదా, మొత్తం కలిపి 30 శ్లోకాలు ఉంటాయండి. దట్ ఆర్ గుడ్ ఇన్ నేచర్. అంటే మనుస్మృతికి అటాచ్ చేయకుండా దాన్ని సెపరేట్ గా శ్లోకంలో చదివితే మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం, అవును దిస్ ఇస్ గుడ్ అడ్వైస్ అని అనిపిస్తుంది మనకు కూడా. బట్ ఆ మిగతా మొత్తం 90% క్రాప్ కదా. అందుకని ఐ డోంట్ ఫైండ్ అ ఫాల్ట్ విత్ దాని అంటే బైరనర్స్, ఐ డోంట్ ఫైండ్ అ ఫాల్ట్ విత్ హిమ్. కాకపోతే అది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా అతను రెడీ అయి ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఓకే, ఐ డోంట్ నో ఇది ఫస్ట్ జరిగిందా అది ఫస్ట్ జరిగిందా అనే దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది. లలిత్ కుమార్ ఏదో ఒక దాంట్లో చెప్పాడు, ఇది ఫస్ట్ జరిగి ఆ తర్వాత అది వచ్చింది, అది ఇది అని ఏదో చెప్పారు. కానీ బట్ ఎనీవే దట్ డజంట్ మ్యాటర్. ఒకసారి ఒక డిబేట్లో ఒరే ఇక్కడ బుక్ అయ్యాం అని అనుకున్నప్పుడు టక్కున నెక్స్ట్ టైం ఇదే ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు రెడీగా నోట్స్ రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
రైట్. అవును సార్. ఎనీవే అతని వే ఆఫ్ వర్కింగ్ వేరు, వీళ్ళ లలిత్ కుమార్ చేసే వే ఆఫ్ వర్కింగ్ వేరు. సో లెట్స్ లీవ్ ఇట్ ఎట్ దట్ అండి. ఓకే సార్. రైట్ థ్యాంక్ అండి. యూ సార్. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ.